కొందరు అంటారు, ప్రభా ప్రభా నేను కూడా నీ నామమున ఇది చేస్తా, నీ నామను దయ్యాలు వెళ్ళగొట్టా, నీ నామను అద్భుతాలు చేశా, నీ నామను ప్రవచించానంటే అప్పుడు దేవుడు అంటాడు, అక్రమం చేయ వారలారా నా ఇద్దరు నుంచి మీరు వెళ్ళండి. మీరు ఏం చేస్తున్నారో అవి సంబంధం లేదు. తండ్రి చిత్తం చేయవాడే పరలోకంలో ఉంటాడు. ప్రభు ప్రభు అంటే కాదు మనం పరలోకం వెళ్ళలేదు, ప్రభు చిత్తం చేయాలా. దేవుడి చిత్తం నువ్వు చేస్తే పరలోకం వెళ్తావు. ఆ చిత్తము చేసే హృదయము దేవుడు చూస్తున్నప్పుడు ఈ హృదయం సరైనది అనిపించాలా. ఆ రోజు సౌలు దేవుడు తృణీకరించాడో ఎవరున్నారా అని దేవుడు చూస్తున్నాడట. బైబిల్లో దినవృత్తాంతం గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, దేవుడు భూమి ఎంత సంచరిస్తున్నాడట, ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరో తెలుసా? యథార్థ హృదయవంతులు ఎవరైనా ఉన్నారా? నన్ను ప్రేమించే హృదయాలు ఎవరైనా ఉన్నారా? నన్ను ఆరాధించడానికి ఆరాటపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యథార్థవంతులు ఉన్నారా? సరైన హృదయం కలిగిన వారు ఎవరైనా ఉన్నారని దేవుడు చూశాడట. అలా చూస్తే ఆ రోజు దావీదు దేవుడు కనుగొన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని చూస్తే నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉందా? కనుక ఈరోజు సరైనదిగా ఉంటే దేవుని అంగీకరించేస్తాడు.